మహారాష్ట్రలోని బదలాపూర్లో ముక్కుపచ్చలారని చిన్నారులపై స్కూల్ స్వీపర్ లైంగిక దాడి చేసిన ఘటనలో పాఠశాల యాజమాన్యం పైన కేసు నమోదైంది. మైనర్లపై లైంగిక దాడి విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనలో దోషిగా తేలితే ఉరితీయాలని నిందితుడి తల్లి వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని బదలాపూర్లో నర్సరీ చదివే 3-4 ఏళ్ల ముక్కుపచ్చలారని బాలికలపై పాఠశాల టాయిలెట్లో స్వీపర్ అక్షయ్ సిందే లైంగిక దాడి చేసిన ఘటనలో స్కూల్ యాజమాన్యంపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. చిన్నారులపై లైంగిక దాడి గురించి తెలిసి కూడా యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించకపోవడంతో పోక్సో చట్టం సెక్షన్ 19 నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సిట్ పోలీసులు వెల్లడించారు. బాలికలతో పాటు వారి తల్లిదండ్రుల వాంగ్మూలాలను రికార్డు చేసినట్లు పేర్కొంది. నిజంగా చిన్నారులపై తమ కుమారుడు లైంగిక దాడి చేసి ఉంటే అతడిని ఉరి తీయాల్సిందే అని నిందితుడు అక్షయ్ సిందే తల్లి వ్యాఖ్యానించింది. అలాంటి తప్పు చేసి ఉంటే కోర్టు మరణదండన విధించాలని చెప్పింది. అయితే తన కొడుకు పిల్లలపై లైంగిక దాడి చేసి ఉండడని వివరించింది. మరోవైపు నిందితుడి గురించి కీలక విషయాలు తెలిసాయి. గత 2 ఏళ్లలో అక్షయ్ సిందే 3 పెళ్లిళ్లు చేసుకున్నట్లు సమాచారం. వివాహం జరిగిన కొన్ని రోజులకే మొదటి 2 భార్యలు అతడిని వదిలేసి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. 3వ భార్య ఇప్పుడు 5వ నెల గర్భవతి అని తెలిసింది. బద్లాపూర్ చిన్నారులపై లైంగిక దాడి ఘటన దిగ్భ్రాంతికరమని బాంబే హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. బాలికల భద్రత, రక్షణపై రాజీ పడరాదని పేర్కొంది. సంఘటన విషయం తెలిసి పోలీసులకు వెల్లడించని పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేసిన పోలీసు యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, పిల్లలకు పాఠశాలలు సురక్షితమైన ప్రదేశాలు కాకపోతే ఇక విద్యా హక్కు గురించి మాట్లాడటంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. బద్లాపూర్లోని కిండర్ గార్టెన్ స్కూల్లో కొన్ని రోజుల కిందట బాలికలపై టాయిలెట్లో స్వీపర్ లైంగిక దాడి చేశాడు. ఓ బాలిక పొత్తి కడుపు కింద నొప్పిగా ఉందని చెప్పడం, మరో బాలిక పాఠశాలకు వెళ్లేందుకు భయపడగా వైద్యుల వద్దకు తీసుకెళ్లగా నిజం తెలిసింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆలస్యంగా స్పందించారు. విషయం తెలిసిన ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలను ధ్వంసం చేశారు. చిన్నారులపై లైంగిక దాడికి నిరసనగా ఆ తల్లిదండ్రులకు అండగా యావత్ బద్లాపూర్ కదిలి రావడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది.